ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం ఎన్నికల టేబుల్ ప్రధాన పార్టీల ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. హేమీ నాయకులు తమ నియోజకవర్గంలో స్థానాన్ని పదిలం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో పోటీ ఉన్న రాజకీయ సమీకరణాల పేరుతో ఆయా పార్టీలు ఆర్థికంగా, సామాజికంగా లెక్కలు వేసి అభ్యర్థికి సీట్లు కేటాయిస్తూ వచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో రాజకీయంగా పాతుకుపోయిన కుటుంబాలను కాదని వేరే వారికి సీట్లు కేటాయించే అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో కోట్ల, కేఈ, భైరెడ్డి, ఎస్వి, భూమా, బుడ్డ, శిల్ప ఇలా చాలా కుటుంబాలు సుదీర్ఘ కాలం పాటు రాజకీయం చేస్తూ వచ్చారు. వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో వీరి కుటుంబ సభ్యులకు తప్ప మిగతా వారికి సీట్లు కేటాయించే అవకాశం లేదు. ఒకవేళ వేరే వారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినా వీళ్ళు చెప్పిన వారికి టికెట్ కేటాయిస్తారు. అలాంటిది ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతుండటంతో రాజకీయ వారసులు తెరపైకి వస్తున్నారట. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భూమా కుటుంబం నుంచి భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, బైరెడ్డి కుటుంబం నుంచి బైరెడ్డి శబరి, కేఈ కుటుంబం నుంచి శ్యాంబాబు, శిల్పా కుటుంబం నుంచి శిల్పారవి ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. వీరు కాకుండా ఇంకా కొంతమంది వారసుల అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో ప్రధానంగా నంద్యాల పార్లమెంటు నుంచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కాడుసాని శివ, నరసింహారెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి, ఫిరోజ్, కార్తీక్ రెడ్డి, విఖ్యాత్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు నుంచి రాఘవేంద్రారెడ్డి, ప్రదీప్ రెడ్డి, ధరణి రెడ్డి, గుమ్మరు నారాయణ ఇలా లిస్టు పెద్దగానే ఉంది. గతంలో వీరిలో కొంతమంది మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే పార్టీలు అప్పటి పరిస్థితుల దృష్ట్యా వీరికి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా యువ నాయకులు తమ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే సీటు పెరిగే ఛాన్స్ ఉండడంతో ఇప్పటి నుంచే ఈ యువ నాయకులు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు తమ తండ్రుల కోసం పనిచేసిన యువ నాయకులు నియోజకవర్గాల పునర్విభజనతో తమకు పోటీ చేసే అవకాశాలు ఇంకాస్త మెరుగుపడడంతో పోటీకి సిద్ధమవుతున్నారు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి సీటు దక్కనుందో, ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.